ఇప్పుడు రాజ్యాన్ని క్షేమంగా ఉంచడానికి అర్జునుడు విజయయాత్రకు బయలుదేరాడు. ఇప్పుడు పాండురాజు దిగ్విజయ యాత్ర గుర్తున్నది కదా. ఇప్పుడు అర్జునుడు విజయయాత్ర చేస్తున్నాడు. అసలు పాండురాజు విజయయాత్రలోనే రాజ్య విస్తరణ జరిగింది. అదంతా సుస్థిరంగా ఉంది. మళ్ళీ ఈయన బయలుదేరడంలో విశేషం ఏంటంటే, అప్పుడు పాండురాజుకు లొంగని వాళ్ళు కొందరు ఉన్నారట. ఇప్పుడు బయలుదేరి వాళ్ళను కూడా లొంగదీస్తున్నాడు మహానుభావుడు. అర్జునుడు చేసిన ఈ పరాక్రమ గాథ చాలా విశేషం. సౌరదేశాధిపతి అనేటువంటి ఒక సౌరదేశపు అధిపతి గంధర్వులను కూడా జయించినవాడు. అలాంటి ఆయన వద్దకు వెళ్ళి ఆయన్ని జయించి లొంగ తీసుకున్నాడు. అదేవిధంగా యవన దేశపు రాజుని వశం చేసుకున్నాడు. సవ్వీర అధిపతి సుమిత్రుడు అనేవాడిని, దత్తమిత్రుడని కూడా ఆయన మరో పేరు, ఆయన్ని కూడా అధీనం చేసుకున్నాడు. తన యొక్క ధనుర్విద్యతో ఇలా సంచరిస్తున్నాడు. పైగా ఈయన తోడుగా తీసుకెళ్ళింది భీమసేనుని మాత్రమే. వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళి చేసినటువంటి విశేషం ఏంటంటే, ఒంటరిగా రథం మీద నిలబడి తూర్పు వైపు ఉన్న వారు మొత్తం 10,000 మంది రథకులను అర్జునుడు జయించాడు భీమసేనుడి సాయంతో. అలాగే దక్షిణ దిశను కూడా జయించాడు. కురురాజ్యం విస్తరించింది. పైగా వీరందరి నుంచి ధనరాశులు తీసుకొచ్చి ఇక్కడ రాజ్య కోశాన్ని విస్తరింపజేశాడు. ఇలాగ శత్రువుల్ని జయించి శత్రు బాధలు లేకుండా దేశాన్ని పటిష్టం చేశాడు. తతో బలమతిభ్యాతం విజ్ఞాయ దృఢధన్వినాం. ఈ విధంగా విల్లు పడితే చాలు అర్జునుడు చూపించిన విజయాలు, యుధిష్ఠిరుడికి వచ్చిన సత్కీర్తి, భీమసేను యొక్క పరాక్రమం, ఇది అందరూ వేనోళ్ళ కీర్తిస్తున్నారు. రాజమండలమంతా ఇదే చర్చ. ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి ధృతరాష్ట్రుడు